అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో అయితే మొత్తానికి అయితే మనందరూ ఎదురు చూస్తున్న 13వ వారం నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. ఇంకా యశ్విని ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా గందరగోళంగా మారిపోయింది. నామినేషన్ అంటేనే వణుకు పుట్టేలాగా అయితే దద్దరలిస్తున్నారు కంటెస్టెంట్స్ అంతా. ఇంకా ఈ వారం నామినేషన్ నుండి రోహిణి అయితే తప్పించుకుంది. ఎందుకంటే తను చీప్ కంటెండర్గా అయిపోయి ఇంకా మిగతా హౌస్మెంట్స్ అంతా అయితే తూకం చెయ్యండి, తూకం వెయ్యండి, తగిన రీజన్స్ చెప్పి అంటూ ఇక్కడ బిగ్ బాస్ అయితే సరికొత్త డిఫరెంట్ నామినేషన్ని మొదలుపెట్టేశారు. ఇంకా స్నేక్ రీజన్ చెప్పి నాగార్జున గారి ముందు ఏ విధంగా అయితే కారణాలు చెబుతూ వచ్చేసారు, ఇప్పుడు అదే విధంగా అదే రీజన్తో మరోసారి నామినేషన్లో రెచ్చిపోయారు. అయితే గౌతమ్ నిఖిల్ మధ్యన అయితే నామినేషన్ గొడవ ఈ వారం అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇంకా పృథ్వీ రోహిణిల మధ్యన కూడా గొడవ చెలరేగుతూ వచ్చేసింది. ఇంకా విష్ణుప్రియ క్యారెక్టర్ కోసం మాట్లాడడంతో విష్ణు రోహిణిల మధ్యన కూడా నామినేషన్ కూడా వేరే లెవెల్లో వచ్చింది. ఇంకా ప్రేరణ రోహిణి అలాగే విష్ణు రోహిణి ఈ విధంగా అయితే ఈ వారం నామినేషన్ అయితే వేరే లెక్కల్లో జరుగుతూ వచ్చింది. కానీ ఈ వారం మాత్రం గౌతమ్ నిఖిల్దే అయితే గొడవ అయితే దద్దరెళ్ళిపోయింది బిగ్ బాస్ హౌస్లో 13వ వారం. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే రోహిణి తప్ప మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.